ఇంకో విషయం చెప్పనా, నేను చాలా మంది పిల్లలకి సైన్స్ మోటివేట్ చేస్తూ వాళ్ళని సైన్స్ ఫేర్లకి సైన్స్ కాంగ్రెస్లకి పంపిస్తూ ఉంటాను. యూజువల్గా ఒక 60% పిల్లల్లో మంచి ప్రైజులు పట్టుకొస్తూ ఉంటారు. మన స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్లలో కూడా నేను 6 పంపిస్తే 4 ఫస్ట్లు పట్టుకొచ్చారు. అయితే వాళ్ళని మళ్ళీ గూగుల్ గ్లోబల్ సైన్స్ ఫేర్లలో పంపిస్తున్నాను. వాళ్ళ కోసం ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ఏదో ఇవ్వాలి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి అని తప్పన ఆలోచన గట్టిగా చేస్తుంటే నాకేమనిపించిందంటే, కార్ల్ మార్క్స్ ఎకనామిక్స్ ప్రిన్సిపల్లో ఒకప్పుడు రోజుల్లో పర్ హెడ్ క్యాపిటల్ ఇన్కమ్ మీద ఏది డెవలపింగ్ కంట్రీ, ఏది డెవలప్డ్ కంట్రీ, ఏది డెవలపింగ్ కంట్రీ అని డిసైడ్ చేస్తుండేవారు. అర్థమవుతుందా? బట్ నిజానికి అది చాలా పెద్ద ప్రాసెస్ అయిపోయింది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తుండే దానికి నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది, అంటే స్టాటిక్స్ బయటపడట్లేదు. చాలా డిలేడ్ ప్రాసెస్ అది. అందుకని ఏం చేశారు, పర్ హెడ్ ఎలక్ట్రికల్ పవర్ కన్జంప్షన్ తీసుకున్నారు. ఏ దేశంలో పవర్ కన్జంప్షన్ ఎంత ఎక్కువ అవుతుంటే పర్ హెడ్, ఆ దేశాన్ని ఇన్ని యూనిట్లు ఒక హెడ్ కనుక ఖర్చు పెట్టగలుగుతుంది పర్ ఇయర్ అంటే అది డెవలప్డ్ కంట్రీ, అండర్ డెవలప్డ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీగా తీసుకుంటే ఏమైనా పవర్ క్యాలిక్యులేషన్ ఎవరి మంత్ వచ్చేస్తాయి కదా, కంప్యూటరైజ్ డీటెయిల్సే కదా. యు గాట్ ఇట్ వాట్ ఐమ్ సేయింగ్? దాన్ని బేస్ చేసి అంటే పవర్ కన్జంప్షన్ ఎంత క్రిటికల్ ఇష్యూగా తయారైపోయిందో చూడండి. నేను ఆ విషయం మీకు ఎందుకు చెప్పానంటే, నిజానికి ప్రపంచం పవర్ఫుల్గా ఉండాలంటే పవర్ బాగుండాలి. అందుకని పవర్ బాగుండాలంటే పవర్ సంబంధించిన రిసోర్సెస్ బాగుండాలి. అందుకనే మొన్న మనకి 2-3 సార్లు కూడా చెప్తున్నారు న్యూక్లియర్ రియాక్టర్ మీద. నిన్న మార్నింగ్ సార్ చెప్తున్నారు. నాకు చాలా ఇన్స్పైర్డ్ అయ్యాను, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నిజంగా ఆయన లైక్ మైండెడ్నెస్ నాకు చాలా నచ్చింది. ఓకే, బట్ ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీకు, వి మస్ట్ ఎంకరేజ్ ద టెక్నాలజీ, వీ మస్ట్ రెడీ టు ఫేస్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద టెక్నాలజీ కదా. లేకపోతే ఈ రోజు ఒక చూడండి, చాలా మంది పిల్లలు అడిగారు నన్ను, సార్ మీకు సైన్స్ ఎందుకండి ఇష్టం అని అడిగారు. మీరు చూడండి, ఆన్సర్ చేయండి ఒకసారి. నన్ను పిల్లలు అంటూ ఉంటారు, సార్ మీకు సైన్స్ అంటే ఎందుకని ఇష్టం. అదే క్వశ్చన్ మీకు ఇచ్చాను. ఎస్ కమాన్ వై, మీరు గెస్ కొట్టండి, కొన్ని ఆన్సర్లు గెస్ కొట్టండి. మీకు ఆ ఇన్స్పిరేషన్ రావాలనే కదా ఇక్కడ తీసుకొచ్చింది, ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వాలనే కదా నా తపన. దో ఇట్ వాజ్ నాట్ షెడ్యూల్, ఐ వాంట్ టు మేక్ యూ మోర్ పవర్ఫుల్. ఎస్ ప్లీజ్. వండర్ఫుల్ క్వశ్చన్, వండర్ఫుల్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొకళ్ళు, నువ్వు భార్గవ్ అని చెప్తున్నావు, ఇంకా అందరూ చెప్పాలి నాకు. ఎందుకంటే చిల్డ్రన్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద నేషన్. నా చిన్నప్పటి నుంచి 3% నేషనల్ పిల్లర్స్ స్ట్రాంగ్ గా ఉంటున్నాయి, 97% వీక్ గా ఉంటున్నాయి. అందుకని ఐ వాంట్ ఎవ్రీబడి టు కమ్ ఈక్వల్లీ కమ్ అప్. ఎస్ ప్లీజ్. ఓకే, నెక్స్ట్ అమ్మాయిలు, లాస్ట్ లో కూర్చున్న అమ్మాయిలు చెప్పాలి. గప్పగప్ప మాట్లాడండి. మీ మైండ్ కానీ పార్టిసిపేట్ చేయకపోతే సబ్జెక్ట్ మీకు అర్థం కాదు. అందుకని అడుగుతున్నాను, చెప్పండి చెప్పండి అని. ఎస్ ప్లీజ్. కమాన్ కమాన్, తెలిసింది చెప్పండి అమ్మా. తప్పేముంది, తప్పుంటే సరిదిద్దుకుందాం. ఏది ఉంటే మైండ్ లోంచి నలుగురు మధ్యలో చెప్పగలిగినప్పుడే మనం 10 మందిని ఫేస్ చేయగలుగుతాం. అది గుర్తు చేసుకోండి. లేకపోతే ఎన్నాళ్ళు చీకట్లో దాక్కుంటాం, నలుగురు కనపడకుండా ఏం ఉపయోగం లేదు. ఇలాంటి క్లాసులు ఎక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదు. కమాన్. ఎస్. సరే, ఇంకా ఎవరైనా ఒక్కరికి అవకాశం ఇస్తున్నాను. అటువైపునే. ఎస్ అమ్మ చెప్పు. పిల్లలు నన్ను అడుగుతూ ఉంటారు, సార్ నీకు సైన్స్ అంటే ఎందుకు ఇష్టం అంటారు. సో నేను వాళ్ళ కోసం అలా అడిగిన క్వశ్చన్కి ఏం ఆన్సర్ చెప్పాలా అన్నది 2-3 సార్లు క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు రెడీగా వచ్చి ఆ క్వశ్చన్ వాళ్ళని సాటిస్ఫై చేస్తుంది. నేను కూడా సాటిస్ఫై అయ్యాను ఆ క్వశ్చన్ మీద. చెప్పమ్మా. ఓకే ఓకే, వెరీ గుడ్. అయితే ఇంత దూరం ఈ అమ్మాయి చెప్తుంది, ఇంకెవరైనా ఒక్కరు చెప్పే ప్రయత్నం చేస్తారా? ఎస్ ప్లీజ్.